నేను 1000 కోట్లు అవినీతి చేశానని ఆరోపణ చేసిన కొండబాబు మీద పోలీసు వారిని ఎంక్వైరీ చేయమని చెప్పేసి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది శ్రీరామ్ పోలీస్ స్టేషన్లో సిఐ గారు. కానీ దీని మీద కూలంకషంగా ఎంక్వైరీ చేశారు. దీని మీద కేసు రిజిస్టర్ చేసి ఎంక్వైరీ చేశారు. త్వరలోనే ముద్దాయిని అరెస్ట్ చేయాలని అనుకుంటున్నారు. కోరు ఆంధ్రప్రదేశ్ మోసగించే వ్యక్తి 2014 అబద్ధాలు చెప్పి ప్రజల వద్దకు వచ్చి మరలా అదే అబద్ధాలు పాట పాడుకుంటూ రాష్ట్రాల్లో తిరుగుతున్నాడు ఒక బూచోడు చంద్రబాబు నాయుడు. నిన్న మరలా కాకినాడపట్నంకి వచ్చి నా మీద విమర్శలు చేసే కార్యక్రమం చేశాడు ఈ మహానుభావుడు. 2014లో ఇదే పవన్ కళ్యాణ్, ఇదే చంద్రబాబు నాయుడు, ఇదే బీజేపీ కలిసి లేనిపోని హామీలు, అమలు కాని హామీలు, సాధ్యం కాని హామీలను ఇచ్చి ప్రజల్ని మోసం చేసి పరిపాలనకు వచ్చిన తర్వాత అన్నీ మర్చిపోయినటువంటి మూర్ఖుడు చంద్రబాబు నాయుడు. అందుకే 2019లో ప్రజలు తిరస్కరించారు. 2019లో ఇదే జనసేన, ఇదే తెలుగుదేశం పార్టీ, ఇదే బీజేపీ పార్టీ విడిపోయి ఒకళ్ళనొకళ్ళు తిట్టుకున్నారు. చాలా అతి దారుణంగా కుటుంబాల మీద ఎత్తుకుని కూడా తిట్టుకున్న సందర్భాలు 2019 ఎలక్షన్లో చూసాం. మరలా ఇప్పుడు 3 పార్టీలు కలిసిపోయి లేనిపోయిన హామీలు ఇచ్చి ప్రజల మధ్యకి వచ్చి ఈరోజు మళ్ళీ ఓట్లు అడిగే పరిస్థితికి వచ్చారు. 2014లో కలుసుకున్నారు, 2019లో విడిపోయారు, మళ్ళీ ఇప్పుడు కలుసుకున్నారు. అలా ప్రజలకి ఏ సమాచారం ఇద్దాం ఉన్నారు, ఏ మెసేజ్ ఇద్దాం ఉన్నారు మీరు అందరూ కూడా. కుట్రలు అధికారులు రావడం కోసం ప్రజలను మోసం చేసి ఏదో రకంగా అధికారంలో వచ్చేవాళ్ళని ఒక ఆశతో ఉన్నారు వీళ్ళందరూ కూడా. కనీసం మేనిఫెస్టోలో ఇతను నమ్మట్లేదు కాబట్టి కనీసం మేనిఫెస్టోలో బీజేపీ నాయకుల ఫోటోలు కూడా వేయించుకోలేని దుస్థితి ఈరోజు చంద్రబాబుకి వచ్చింది. నీతో పొత్తున్న పార్టీ అని నమ్మట్లే కనుక ఇటువంటి వ్యక్తి కాకాడు వచ్చి నన్ను విమర్శించే స్థాయికి దిగటం జరిగింది. మళ్ళీ అదే పాట, అదే బియ్యం అక్రమ రవాణా చేస్తానంటాడు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి కాకినాడ పోర్టులో ఏది ఎక్స్పోర్ట్ అవుద్ది, ఎలా ఎక్స్పోర్ట్ అవుద్దో తెలియని పరిస్థితులు నువ్వు ఉన్నావు. మళ్ళీ అంటాడు గంజా వ్యాపారాన్ని నేను డ్రగ్స్, కాకినాడ డ్రగ్స్ కాపాడు. నేను చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కోరికది ఒకటే, నా మీద వ్యక్తిగతంగా ఎన్నో చేసుకోండి నేను భరిస్తా, కానీ నా కాకినాడని దయచేసి ఏమనదు. కాకినాడ పట్టణాన్ని బ్రహ్మాండ పేరు దేశవ్యాప్తంగా ఉంది కాకినాడ పట్టణానికి. ఈరోజు కూడా కాకినాడ పట్టణాన్ని కాపాడుకుంటూ వస్తున్నాం. మొట్టమొదట నువ్వు తెలుసుకో, 2014లో కొండబాబు ఎమ్మెల్యే అయ్యే సమయానికి అప్పుల్లో ఉన్న వ్యక్తి. 2019 కల్లా అప్పులు తీరిపోయి ఆస్తులు సంపాదించిన వ్యక్తి. ఎలా వచ్చిన ఈ ఆస్తులన్నీ కూడా అక్రమంగా వ్యాపారాలు చేశాడు కాబట్టి కొండబాబు సంపాదించాడు. పోలీసు వాళ్ళ లంచాలు తీసుకోవడం, గంజా వ్యాపారస్తులు లంచాలు తీసుకోవడం, గుట్కా వ్యాపారస్తులు లంచాలు తీసుకోవడం, ప్యాకెట్ క్లబ్లు రన్ చేయటం, ఇటువంటివన్నీ చేసిన వాడు కొండబాబు. ఈరోజు నేను ఖచ్చితంగా చెప్తున్నాను, గతంలో కూడా 2019లో నేను ఒకటే చెప్పాను, నన్ను గెలిపించండి బెల్ట్ షాపులు తీయించేస్తాను, నన్ను గెలిపించండి ప్యాకెట్ క్లబ్లు మూయించేస్తానని చెప్పాను. ఈ రోజు వరకు కూడా కాకినాడ పట్ల ఎక్కడ ప్యాకెట్ క్లబ్లు రన్ చేయలేదు. ఎడం పక్కేమో ఎంపీ క్యాండిడేట్ పెట్టుకుంటే క్రికెట్ బెట్టింగ్లు అంటావు నన్ను. అలా క్రికెట్ బెట్టింగ్లో తిట్టెవరు? మీ ఎంపీ క్యాండిడేట్. కుడి పక్కనేమో ఎమ్మెల్యే క్యాండిడేట్ కొండబాబుని పెట్టుకుని గంజాయి గురించి, భూ కబ్జా గురించి నువ్వు మాట్లాడుతున్నావు.